మార్వాడి వ్యాపారి హటావో తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడిలో గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్ల పాదయాత్రతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలంగాణను ఆంధ్ర పాలకు దోస్తే ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్ మార్వాడిలు దోస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి అరాచకాలను ఇక సహించేది లేదని తెలంగాణ నుంచి ఉరికించి కొడతామని హెచ్చరించారు. గతంలో ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని అది మార్వాడీలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. గత వారం రోజులకి జరుగుతున్న పరిణామాలని మనం చూస్తున్నాం. గుజరాత్, రాజస్థాన్ మార్వాడి హటావో, వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో అనే నినాదాన్ని తీసుకొని ఎల్బీ నగర్ కేంద్రీకృతంగా ఎల్బీ నగర్లో ఉద్యమానికి నిలువెళ్ళినటువంటి స్థానం. మరి ఒక మనదేశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్యని కోల్పోయినాం. ఇదే గడ్డతోటి మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకున్నట్టుకి శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు, మా వైశ్య మిత్రులు కావచ్చు, మా స్వర్ణకారులు కావచ్చు, మా పెయింటర్లు కావచ్చు, మా టింబర్ డిపోలు కావచ్చు, అందరం కలిసి ఇవ్వాలటువంటి మా నేతన్నలు కలిసి అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఒక ఉద్దేశంతో గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పొట్టగొడుతున్నారు. మా పొట్టగొట్టేటువంటి నేపథ్యంలో కసితోటి మేము చేసేటువంటి ఉద్యమం ఇది. డెఫినెట్ గా మీరు చేసేటువంటి లంగ దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయంగా గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరు గోబ్యాక్ అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు మీరు పూర్తి స్థాయిలో. తెలంగాణ ఉద్యమానికి దీనికి చాలా బాగా భేదం ఉన్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం? రాజకీయపరమైనటువంటి, భౌగోళికపరమైనటువంటి చర్యలు తీసుకున్నాం. మీరు వచ్చిన తర్వాత, గుజరాత్, రాజస్థాన్ వచ్చిన తర్వాత 2017, 2018లో GST తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృత విధానం వచ్చిన తర్వాత, FDIలు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మాటలు వచ్చినాయి. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి పక్కనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యం ఉన్నది. ఇదే కిరాణా వృత్తం విధ్వంసమైంది. ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకాలు విధ్వంసమైంది, నేతన్నలు విధ్వంసమైంది. మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గద్వాన కావచ్చు, నేతన్నల పరిస్థితి దయనీయమైన పరిస్థితి. మేము గుజరాత్కి వెళ్ళి, సూరత్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. మరి ఎక్కడ చేయాలి? మాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం మీరు దెబ్బతీసిన తర్వాత భూస్వాములు కూడా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి ఉన్న మొత్తంలో కూడా ల్యాండ్ బ్యాంక్ అయితే ఇవాళ మార్వాడీల చేతులు ఉన్నటువంటి వ్యాపారాలు లిస్ట్ చెప్తే చాంతాడుతున్నది. ఫార్మా వాళ్ళ చేతులు ఉంది, దాల్ మిల్ వాళ్ళే ఉంది, ఆయిల్ మిల్ వాళ్ళే ఉంది, శానిటరీ వాళ్ళే ఉంది, ప్లైవుడ్ వనకానే ఉంది, పెయింట్స్ వనకానే ఉన్నాయి, మార్బుల్స్ వనకానే, అన్ని వ్యవస్థలు మొత్తం నీ కాడ కేంద్రీకృతమైంది. కొంతమంది చెప్తున్నారు లీడర్లు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు చెప్తున్నారు ఇది పార్టీల కంట కడుతున్నారు. హిందూ సంస్కృతిని మేము కాపాడుతున్నాం. హిందూ సంస్కృతి మేము వారసులం కదా, మేము కూడా వారసులం కదా. హిందూ సంస్కృతిని కాపాడే దాంట్లో మేము బొట్టు పెట్టుకోవడం, గుడి పోతున్నాం, మేము చందాలు ఇస్తున్నాం. మీరు ఎవరైనా వైశ్యులకు సంబంధించినటువంటి గుళ్ళకు మీరు ఎక్కడైనా చందాలు ఇస్తారా? మీ సంస్కృతి మొత్తం పాటు చేస్తున్నారు. మీరు ఎవరైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప